సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. సో రేవంత్, ఇవాళ మార్కెట్లకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది, చెప్పండి. ఎందుకంటే ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కి సంబంధించి మార్కెట్స్ లో ఉన్న లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఇవ్వాలి. అది కూడా 29th March 2025 ఈ ఆర్థిక సంవత్సరానికి గాను. అండ్ అదేవిధంగా ఇవాళ వీకెండ్ కూడా, మంత్ ఎండ్ కూడా, అండ్ ఓవరాల్ గా 2025 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కూడా. సో ఇక మార్కెట్లు ఓపెన్ అయ్యేతో పాటు ఇంకా మర్చిపోయారు. చెప్పండి. తెలుగు సంవత్సరం ఎండింగ్ కూడా. తెలుగు సంవత్సరం ఎండింగ్ కూడా, ఎందుకంటే మనకి ఆదివారం 30వ తారీఖున కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది. తెలుగు సంవత్సరం ఎండింగ్ కూడా ఇవ్వాలి కాబట్టి, సో ఇంకా మార్కెట్లు ఓపెన్ అయ్యేది April 1వ తారీఖు మంగళవారం. సో మొత్తానికి ఇయర్ ఎండింగ్, వీకెండ్ అండ్ మంత్ ఎండ్ మొత్తం వచ్చేసింది కాబట్టి, అండ్ అసలు ఏంటి ఈ సంవత్సరానికి గాను ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో మార్కెట్లు ఎలా పెర్ఫామ్ చేశాయి ఏంటి, అండ్ ఎస్పెషల్లీ ఇవాల్టి క్లోజింగ్ ఏంటి మార్కెట్ ఒకసారి చెప్పగలరు? సో ఈ రోజు మార్కెట్స్ మనకు కొంతవరకు న్యూట్రల్ గానే క్లోజ్ అయినట్టుగానే కనిపిస్తుంది. జస్ట్ ఒక 0.3% అటు ఇటుగానే. కొంతవరకు ఐటీ, రియాలిటీ, ఆటో ఇవి మాత్రం కొంతవరకు 1% వరకు కూడా హిట్ ని తీసుకున్నాయి. సో ఎస్, ఆటో ఈజ్ యాంటిసిపేటెడ్. సో బేసిక్ గా మనకి యుఎస్ లో ఆల్రెడీ మనకి ట్రంప్ గారు టారిఫ్ రిలేటెడ్ 25% ఆటో సెగ్మెంట్ మీద వేస్తారు అని చెప్పేసి అలా క్లియర్ గానే చెప్పారు. యాక్చువల్ మనకి April 2వ తారీఖు అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సింది ఉంది. April 2 కంటే ముందే ఆయన చిన్న చిన్న చిరు లీక్స్ లాగా, ట్రంప్ లీక్స్ లాగా కొన్ని రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో బేసిక్ గా మనకి టారిఫ్ రిలేటెడ్ అంటే ఎవరైతే యుఎస్ లో వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చెయ్యరో, అది కాంపోనెంట్స్ కావచ్చు, లేకపోతే కంప్లీట్ కార్ అయి ఉండొచ్చు, బయట నుంచి ఇంపోర్ట్ చేసే ప్రతి ఒక్క కార్ కి సంబంధించి వాళ్ళు 25% అడిషనల్ టారిఫ్, ఇప్పుడు ఉన్న దాని మీద అడిషనల్ టారిఫ్ వేస్తామని చెప్పారు. దానివల్ల ఆటో సెగ్మెంట్ నిన్న కూడా కొంతవరకు గట్టి హిట్ తీసుకుంది. సో టాటా మోటార్స్ అందులో కొంతవరకు ఎక్కువగా ఇంపాక్ట్ అయింది. అండ్ దాంతో పాటుగా కొంతవరకు ఐటీ సెగ్మెంట్ కూడా ఈ రోజు, ఎందుకంటే మళ్ళీ మనకి కంటిన్యూస్ గా మార్కెట్ హాలిడేస్ ఉన్నాయి. మనకి యుఎస్ మార్కెట్స్ ఓపెన్ లో ఉంటాయి సోమవారం రోజున, కాకపోతే మనకి లోకల్ హాలిడే ఒకటి ఉండడం వల్ల కంటిన్యూస్ గా 3 days ఆఫ్ హాలిడేస్ ఉండటము అనేది కొంతవరకు టెన్షన్ కి కారణం. సో మనకి ఓపెన్ అయిన నెక్స్ట్ డే April 1వ తారీఖు మనకి మార్కెట్ ఓపెన్ అయితే ఆ రోజు నైట్ మళ్ళీ మనకి ట్రంప్ గారి అనౌన్స్మెంట్ రావచ్చు April 2వ తారీఖు. ఈ లాంగ్ వీకెండ్ లో మళ్ళీ ఎటువంటి న్యూస్ బయటకు వస్తుందో తెలియదు. మేబీ దాని కారణంగా కూడా అయి ఉండొచ్చు. ఐటీ సెగ్మెంట్ లో కొంతవరకు సెల్లింగ్ అనేది మాత్రం బాగానే ట్రిగ్గర్ అయింది ఈ రోజు. సో ఈ రోజు కొంతవరకు నెగిటివ్ బయాస్ తోటే మార్కెట్ క్లోజ్ అయింది. మనం మంగళవారం నాడు వీడియో చేసుకున్నప్పుడు మాట్లాడుకున్నాం, మనకి హయ్యర్ సైడ్ పొటెన్షియల్ మార్కెట్లో ఎక్కువగా లేదు, మార్కెట్ డౌన్ సైడ్ కన్సాలిడేట్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది అని. సో ఈ రోజు వరకు కూడా మార్కెట్ మనకి డౌన్ సైడ్, అంటే సోమవారం నాడున మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో ఈ రోజు క్లోజింగ్ అక్కడే అయింది. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఈ వీక్ మొత్తాన్ని సేమ్ పాయింట్ లో జరిగింది. అది ఒక డోజీ ప్యాటర్న్. సో ఒక రకంగా చెప్పాలంటే అది మార్కెట్ లో ఒక సిగ్నిఫికెంట్ వీక్నెస్ ఇండికేట్ చేస్తుంది సహజంగా డోజీ ప్యాటర్న్ అనేది. అది కూడా ఒక వీక్లీ టైం ఫ్రేమ్ లో మనకి ఫార్మేషన్ జరిగింది. సో మనం కంప్లీట్ గా దీని బ్యారిష్నెస్ ని కన్ఫర్మ్ చేయడానికి అయితే తీసుకోలేము. సో బేసిక్ గా ఇప్పుడు ఈ వారంలో ఫామ్ అయినటువంటి క్యాండిల్ ఏదైతే ఉందో, సో ఈ వారం హై, ఈ వారం లో, ఈ క్యాండిల్ మనం మార్క్ చేసుకొని దాని అబౌవ్ బ్రేక్ చేస్తే మార్కెట్ పైకి వెళ్తుందని, లేదా దాన్ని బిలో బ్రేక్ చేస్తే కిందకి వెళ్తుంది అనేది ఒక యాంటిసిపేషన్ టెక్నికల్ గా పెట్టుకోవాలి. దాన్ని మనం చార్ట్స్ లో చూపించడానికి లేదు, ఎందుకంటే సెబీ న్యూ గైడ్ లైన్స్ ప్రకారం వీక్లీ చార్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా చూపించకూడదు. మినిమం 6 months చార్ట్ ని చూపించాలి. సో ఎవరైనా చార్ట్ ని ఓపెన్ చేసుకొని ఒకసారి ఆ క్యాండిల్ మీరు గమనిస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ఆ క్యాండిల్ ఫార్మేషన్ ఎలా ఉందో. సో మనం క్లియర్ గా అనుకున్నాం, పైన మనకి సెల్లర్స్ అనే వాళ్ళు చాలా అగ్రెసివ్ గా ఉండే అవకాశం ఉంది. సో మనకి 26,300 ఏదైతే పీక్ ఫార్మ్ అయిందో, తర్వాత 22,000 బాటమ్ ఏదైతే ఫార్మ్ అయిందో, ఆ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ఒక పాయింట్ ని 50% ఫిబో అని చెప్పేసి అంటాం. ఆ పాయింట్ దగ్గరికి మార్కెట్ వెళ్ళింది. సో అక్కడి నుంచి కొంతవరకు సెల్ ఆఫ్ కూడా రావచ్చు అని అనుకున్నాము. అనుకున్నట్టుగానే కొంత డౌన్ సైడ్ కన్సాలిడేషన్ జరిగింది. April 2 తర్వాత మనకి మార్కెట్ లో ఒక క్లియర్ డైరెక్షన్ ఉండొచ్చు, బట్ స్టిల్ నేను పాజిటివ్ సైడ్ అనేది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. దానికి గల కారణం, ఒకవేళ ట్రంప్ గారు పాజిటివ్ న్యూస్ చెప్పినప్పటికీ మార్కెట్ ఆ పాజిటివ్ న్యూస్ ను ఆల్రెడీ ఫ్యాక్టర్ చేసేసింది అని ఒక పాయింట్ కూడా ముందుగానే చెప్పాను. ఒకవేళ నెగిటివ్ గా ఏమైనా మాట్లాడినట్లయితే మాత్రం నెగిటివ్ గా మార్కెట్ తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ నుంచి రివార్డ్ కంటే కూడా రిస్క్ ఎక్కువగా కనిపిస్తుంది. వెన్ కంపేర్ టు లార్జ్ క్యాప్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో మళ్ళీ సెల్లింగ్ ఏమైనా కొంచెం యాక్సిలరేట్ అవ్వడానికి కూడా అవకాశాలు బేసిక్ గానే కనపడుతున్నాయి. అండ్ ఈ రోజు మార్కెట్ లో మనకి
సెల్లింగ్ ఎక్కువగా ట్రిగ్గర్ చేసింది అయితే మాత్రం పర్టికులర్ ఐటీ సెగ్మెంట్, యాజ్ ఐ సెడ్ ఇన్ఫోసిస్ కొంతవరకు ఎక్కువగా తీసేసుకుంది. సో బేసిక్ ఐసిఐసిఐ బ్యాంక్, కోటాక్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ ఇవన్నీ కూడా బాగా కాంట్రిబ్యూట్ చేశాయి ఈ రోజు మార్కెట్ లో. అదే విధంగా ఈ వారం మొత్తం కూడా యావరేజ్ డేటాను ఒకసారి చూద్దాము. ఈ వారం మొత్తం యావరేజ్ డేటా ప్రకారం కూడా చూసినా కానీ మనకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెగ్మెంట్ మార్కెట్ కొంతవరకు సపోర్ట్ చేసింది. ఇఫ్ నాట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ మనకి ఈ నెల మార్కెట్స్ నెగిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి. అంటే ఈ వారం మొత్తం కూడా మార్కెట్స్ నెగిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి. గుడ్ థింగ్ ఏంటి అని అంటే మార్చ్ క్యాండిల్ మాత్రం గ్రీన్ గా పడ్డది. కంటిన్యూస్ 5 మనకి రెడ్ క్యాండిల్స్ పడ్డ తర్వాత కొంతవరకు ఆ సిరీస్ ని కంటిన్యూ కానివ్వకుండా ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ చేసి కొంత ఊపిరి పీల్చుకునే స్పేస్ ని మార్కెట్ అయితే క్రియేట్ చేసింది అనేది మనకు క్లియర్ గా కనపడుతుంది. సో దీంతో పాటు ఒకసారి టెక్నికల్ అనాలిసిస్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. 1 డే టైం ఫ్రేమ్ ప్రకారం ఏదైతే ఒక ఛానల్ బ్రేక్అవుట్ జరిగిందో ఆ బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ రీట్రేస్ కిందకి అయ్యే ప్రయత్నం చేస్తోంది. కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ సపోర్ట్ తీసుకోవాలన్నా కానీ మేబీ ఒక 22,000 నుంచి 22,800 వరకు కూడా, అంటే 23,000 నుంచి 22,800 వరకు కూడా మళ్ళీ ఒక సపోర్ట్ జోన్ కింద యాక్ట్ చేసిన తర్వాతనే మార్కెట్ మళ్ళీ డైరెక్షన్ డిసైడ్ అవుతోంది. సో మళ్ళీ ఒకసారి కిందకు వస్తేనే, ఇంతకు ముందు కూడా చెప్పాం, ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది మార్కెట్ లో ఫార్మేషన్ జరగాలి. వి షేప్ రికవరీ అనేది మార్కెట్ లో సాధ్యం అవ్వకపోవచ్చు అని ఒక పాయింట్ అని కూడా. అండ్ అదే విధంగా మనం ఒక వీక్లీ టైం ఫ్రేమ్ ని కూడా క్లియర్ గా ఫాలో అవుతూ ఉంటాము. సో వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం కూడా మనకి ఛానల్ అప్ సైడ్ గా బ్రేక్అవుట్ అయినట్టు అయింది, కానీ క్యాండిల్ ఫార్మేషన్ మాత్రం బ్యాడ్ గానే జరిగింది. క్యాండిల్ ఫార్మేషన్ వీక్ గా ఉంది కాబట్టి మరి కొన్ని రోజులు వెయిట్ చేయాలి. సో ఇక్కడ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మనం ఇన్ని రోజుల నుంచి కూడా కేవలం నిఫ్టీని మాత్రమే గమనిస్తున్నాం, కానీ సెన్సెక్స్ ని ఇప్పుడు వరకు సరిగా గమనించింది లేదు. సో సెన్సెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసినప్పుడు కొంతవరకు మార్కెట్ ఇంకా నెగిటివిటీ కంటిన్యూ అవుతుందా అనేది కూడా ఒకటి కనపడుతోంది. మార్కెట్ మా సెన్సెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మార్కెట్స్ ఇప్పటి వరకు ప్రాపర్ గా రికవర్ అయినట్టుగా అయితే కనిపించట్లేదు. అంటే ఏదైతే ఒక వీక్లీ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ లైన్ గీసుకొని చూడొచ్చు ఎవరైనా కానీ, చూపించకూడదు క్లియర్ గా అన్ని చూపించట్లేదు. అందులో మాత్రం వీక్నెస్ ఇంకా కనపడుతోంది. ఇది ఈ వారానికి సంబంధించి, ఈ నెలకు సంబంధించినటువంటి ఒక ఎనాలిసిస్. సో ఓవరాల్ గా మనకి పోయిన ఏప్రిల్ 1 నుంచి ఈ మార్చ్, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది కదా, 31st అనుకోవచ్చు. మార్చ్ 31 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ జరిగింది. సో ఈ మార్చ్ 31 వరకు కూడా మనకి ఏం జరిగింది అంటానికి మార్కెట్స్ లో ఒకసారి ఒక చిన్న ఓవర్ వ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో సెక్టార్ వైజ్ గా ఏ సెక్టార్స్ బాగా పర్ఫామ్ చేశాయి, ఇండెక్స్ వైజ్ గా కూడా ఎటువంటి ఇండెక్స్లు బాగా పర్ఫామ్ చేశాయి అన్నది కూడా ఒకసారి ఎనాలిసిస్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మొదటగా నిఫ్టీని గురించి చూద్దాం. సో నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం చూసుకుంటున్నప్పుడు 1 డే టైం ఫ్రేమ్ ప్రకారం మనం కరెక్ట్ గా లాస్ట్ 1 ఇయర్ ప్రకారం చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ లో నిఫ్టీ 4.5% పాజిటివ్ గా గెయిన్ అయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో అది ఇంట్రెస్ట్ రేట్స్ కంటే తక్కువ రిటర్న్ అయితే ఇచ్చింది. అదే సెన్సెక్స్ అయినట్లయితే మనకి బ్రాడర్ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో 3.88%, సరే అప్రాక్సిమేట్ గా ఒక 4% డెలివరీ ఇచ్చింది. అదే ఒక పెద్ద ఇండెక్స్ గా మనం పరిగణించేది నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. సో ఈ పెద్ద ఇండెక్స్ లో మనకి హీరోగా నిలబడ్డది మాత్రం మనకి బ్యాంక్ నిఫ్టీ దాదాపుగా 7.48% మనకి పాజిటివ్ గా క్లోజ్ అవడం అయితే మనం గమనిస్తున్నాం. దాంతో పాటుగా అదర్ ఇండెక్స్ కూడా చూద్దాం. ఐటీ ఇండెక్స్ అనేది స్లైట్ పాజిటివ్ తోటి 4.5% తోటి క్లోజ్ అయింది. అండ్ అదే విధంగా రియాలిటీ గమనించినట్లయితే యాక్చువల్ గా మనకి డిసెంబర్ ఎండింగ్ టైం కి చూసినప్పుడు రియాలిటీ మనకు ఒక హీరోగా ఉంది, కానీ అదే మనకి లాస్ట్ 1 ఇయర్ యావరేజ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ యావరేజ్ కనుక చెక్ చేసినట్లయితే రియాలిటీ అనేది -9% పడిపోయింది. మనకి క్యాలెండర్ ఇయర్ లో డిసెంబర్ వరకు హీరోగా ఉన్నది కాస్త అదే మనకు ఫైనాన్షియల్ ఇయర్ టర్మ్ లోకి వచ్చేసరికి గత 2-3 నెలల్లో వచ్చినటువంటి ఫాల్ వల్ల రియాలిటీ సెగ్మెంట్ లో అది నెట్ జీరోగా, నెట్ నెగిటివ్ గా 9.3% వరకు కూడా కిందకు పడిపోయింది. ఈవెన్ ఆటో సెగ్మెంట్ కూడా -1.94%, మెటల్ సెగ్మెంట్ దాదాపుగా 6.19% కొద్దిగా పాజిటివ్ గా గెయిన్ అయింది. అండ్ ఫార్మాసిటికల్ మనకి 9.9% పాజిటివ్ గా గెయిన్ అయింది. అండ్ ఇండస్ట్రీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ దాదాపుగా 5.7%, కమోడిటీ సెగ్మెంట్ దాదాపుగా 0.93%, పిఎస్యు బ్యాంక్ దాదాపుగా 11.52% కిందకి పడిపోయింది. విపరీతమైన ఫాల్ మనకి ఇందులో కూడా కనిపించింది. అండ్ కన్సంప్షన్ ఒక 5% పాజిటివ్ గా ఉంది. హెల్త్ కేర్ సెగ్మెంట్ మనకి 12% ఒక వన్ ఆఫ్ ద హీరోగా నిలబడ్డది మార్కెట్ లో. అండ్ నిఫ్టీ 100 అంటే మనకి లార్జ్ క్యాప్ సెగ్మెంట్ లాగా మాట్లాడుకుంటాం కదా, టాప్ 100 కంపెనీస్ లార్జ్ క్యాప్ అంటాం కదా, అటువంటి నిఫ్టీ 100 మనకి 4.33% డెలివర్ చేసింది. ఎనర్జీ సెగ్మెంట్ మనకి 15.36% నెగిటివ్ గా క్లోజ్ అయింది. సో రీసెంట్ గా వచ్చినటువంటి ఫాల్ లో ఎనర్జీ సెగ్మెంట్ చాలా విపరీతంగా పడటం వల్ల ఈ టోటల్ ఫైనాన్షియల్ ఇయర్ లో నెట్ క్లోజింగ్ అనేది బాగా వీక్ గా అయింది. మనకి నిఫ్టీ 500 అంటే ద కాంబినేషన్ ఆఫ్ మిడ్, స్మాల్ అండ్ లార్జ్, అదైతే మనకు దాదాపుగా 4.66% మనకి ఫాలో అయింది. సర్వీసెస్ సెగ్మెంట్ 10.77% అప్ సైడ్ క్లోజ్ అయింది. అందరి ఫేవరెట్ అయినటువంటి మిడ్ క్యాప్ సెగ్మెంట్ 7.23% పాజిటివ్ లో క్లోజ్ అయింది. అండ్ అదేవిధంగా ఇన్ఫ్రా 1%, మనకి లాస్ట్ ఇయర్ లో ఇన్ఫ్రా కొంతవరకు పాజిటివ్ గా ఉన్నప్పటికీ
ఫైనాన్షియల్ ఇయర్ లోకి వచ్చేసరికి నెట్ న్యూట్రల్ గానే కనిపిస్తోంది. అండ్ అదే విధంగా స్మాల్ క్యాప్ సెగ్మెంట్ మాత్రం కేవలం 2.42% మాత్రమే మనకి రేజ్ అయింది. అండ్ దాంతో పాటుగా ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ దాదాపుగా 7.97%. అండ్ ఫైనాన్స్, దిస్ ఈస్ ద యాక్చువల్ హీరో ఆఫ్ ద మార్కెట్ విచ్ హ్యాస్ గెయిన్డ్ 18.19% ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్. యాక్చువల్ గా మనకి ఈ ఫైనాన్స్ సెగ్మెంట్ మనకి ఈ క్యాలెండర్ ఇయర్ డిసెంబర్ లో చెక్ చేసినప్పుడు హీరోగా లేదు, కానీ ఇక్కడ మనకి టర్న్ అవుట్ అయిపోయి కంప్లీట్ గా ఫైనాన్స్ సెగ్మెంట్ అనేది హీరోగా మారిపోయింది. మీకు గుర్తుంటే మనం ఏ సెగ్మెంట్స్ బాగుంటాయని అంటే ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అని ఒత్తి చెప్పాం మనం. దాంతో పాటుగా ఐటీ కూడా కొంతవరకు బాగుండే అవకాశం, ఐటీ రీసెంట్ గా ఫాలో అయినప్పటికీ కూడా నెట్ పాజిటివ్ గా ఉంది. సో ఓవరాల్ గా చూసినట్లయితే ర్యాంకింగ్ వైజ్ గా మనకి ఫైనాన్స్ సెగ్మెంట్ 18.9% అండ్ హెల్త్ కేర్ సెగ్మెంట్ 12.19%, ఫార్మా సెగ్మెంట్ మనకి 9.9% తోటి టాప్ 3 పొజిషన్స్ లో ఉన్నాయి. మనకి బాగా వీకర్ అయిపోయింది ఎనర్జీ సెగ్మెంట్, దాదాపుగా 15.36% మనకి నెగటివ్ లో క్లోజ్ అయింది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మార్కెట్స్ ఎలా ఉండొచ్చు అనేది మాత్రం కంప్లీట్ గా మనకి ఏప్రిల్ 1 తర్వాత రాబోతున్నటువంటి కంపెనీ యొక్క నంబర్లు దాని యొక్క డైరెక్షన్ డిసైడ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు రాబోతున్నటువంటి కంపెనీ నెంబర్స్ అనేవి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని మాత్రమే మీట్ అవుతాయి, కానీ అవుట్ పర్ఫార్మ్ చేసే అవకాశం లేదు. కానీ ఏ కోసానైనా కానీ మనకి గైడెన్స్ గనక కొంచెం బెటర్ గా ఇచ్చినా కానీ మార్కెట్ స్టెబిలైజ్ అయ్యి బాటమ్ అవుట్ అవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. మనకి ఇంకొక క్వార్టర్ అంటే ఏప్రిల్ లో రాబోతున్నటువంటి రిజల్ట్స్ తర్వాత అగైన్ జూలైలో రాబోతున్నటువంటి ఒక రిజల్ట్స్ ని కూడా గమనించి ఒక కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మార్కెట్స్ అనేవి రివైవ్ అయి పైకి వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. నెక్స్ట్ ఇయర్ వరకు కూడా అనుకోని అవసరం లేదు, మేబీ డిసెంబర్ క్యాలెండర్ ఇయర్ కంప్లీట్ అయ్యే టైంకే మనకి నిఫ్టీ ఇప్పుడున్న లెవెల్ కంటే పైనే క్లోజ్ అవుతుంది అనేది నా గట్ ఫీలింగ్. నేను ఇంతకు ముందు చెప్పాను మార్కెట్ కిందకు వస్తుంది అనేది, ఏది 24,000 అండ్ బిలోకి పడిపోవాల్సిందే, తప్పదు, ఆప్షన్ లేదు అని. సో ఇప్పుడు కూడా అదే గట్ ఫీలింగ్ మెయింటైన్ చేస్తూ చెప్తున్నా, ఇక్కడి నుంచి మార్కెట్స్ అనేవి రివర్స్ అవ్వడానికి కూడా చాలా హై ప్రాబబిలిటీ ఉంది. మనకి నెంబర్స్, గైడెన్స్ ఇవన్నీ కూడా రాబోతున్నటువంటి నెక్స్ట్ 3 క్వార్టర్స్, ఈ క్యాలెండర్ ఇయర్ లో 3 రిజల్ట్స్ రాబోతున్నాయి. ఏప్రిల్ లో 1, జూలైలో 1, సెప్టెంబర్ లో 1. ఈ 3 క్వార్టర్ రిజల్ట్స్ కొంతవరకు మార్కెట్ ని బూస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వి మైట్ సీ గుడ్ క్లోజింగ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్. మొత్తానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి అసలు ఓవరాల్ గా మార్కెట్ లో ఏం జరిగింది, ఏ సెక్టార్స్ ఎటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి, అండ్ 2025 అంటే మరి మనకి రేపు ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి మార్కెట్లు ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది అనే దాని గురించి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.